లైఫ్ లో ఏదన్నా సాధిద్దాం అనుకుంటే దేనికైనా. మ్యారేజ్ అనేది ఒక హ్యాండిక్యాప్ ఇట్స్ హ్యాండిక్యాప్. మెన్కే కాదు, విమెన్కి కూడా హ్యాండిక్యాప్. విమెన్కి ఇంకా హ్యాండిక్యాప్. మ్యారేజ్ అట్ ద మూమెంట్ ఫర్ దెమ్ ఈజ్ ఏ ట్యాక్స్ ఫర్ ఉమెన్. ఫర్ విమెన్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో చూస్తున్నాను, 46% ఆఫ్ అప్కమింగ్ న్యూ ఫౌండర్స్ ఆర్ విమెన్. 46%. ఇట్ వాస్ 27 3 years ago. ఒక పడవలో వెళ్తున్నాం, అది తిరిగింది. దీనిలో ఒడ్డుకు చేరేది నిజంగా చెప్పాలంటేనండి, వెల్కమ్ బ్యాక్ అగైన్ మ్యాష్ గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఈ ఎపిసోడ్ లో మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుందాం అండి. అది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కావచ్చు, డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్షిప్ కావచ్చు. మనం ఎస్పెషల్లీ బిజినెస్ చేయాలంటే మనకి మోస్ట్ కనెక్టెడ్ రిలేషన్షిప్స్ ఉండాలి వాళ్ళతో. అవి లేకపోతే మనం కరెక్ట్గా బిజినెస్ కూడా చేయలేం. మనం చేసే డే టు డే లైఫ్లో చాలా ఇబ్బందులు పడతాం. ఈగోస్ వస్తాయి, తర్వాత మనస్పర్ధలు వస్తాయి. దాని ద్వారా ఏంటంటే మన మైండ్లో అనవసరమైన ఆలోచనలు వస్తాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనం చేయాలనుకున్న ఫోకస్, మీరు ఇందాక చెప్పారు కదా, మైండ్ అంతా ఫోకస్డ్గా ఒక దాని మీద పెట్టాలంటే ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలంటే మన రిలేషన్షిప్స్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎస్పెషలీ మన తెలుగు స్పేస్లో. నేను జనరలైజ్ చేయట్లేదండి, ఇది జస్ట్ నా ఒపీనియన్స్ చెప్తున్నాను. మన తెలుగు స్పేస్లో అంటే నేను చాలా వరకు చూస్తుంది ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ చాలామంది అంత కనెక్టెడ్గా ఉండట్లేదు. హస్బెండ్ది, వైఫ్ది. వైఫ్ ఏమో తన పేరెంట్తో చెప్తుంది, మా ఆయన ఎలాంటోడు, మా ఆయన టైం ఇవ్వట్లేదు, మా అత్తగారు ఎలాంటిది. ఇవి ఎక్కువ ఉంటాయి. మనకి మన మైండ్ అంతా మ్యాక్సిమం ఆడవాళ్ళని నేను తక్కువ చేసి చెప్పట్లేదండి, బట్ జనరల్గా ఇయే టాపిక్స్ ఉంటాయన్నమాట. అంటే వేరే వాళ్ళని ఎత్తిపరచడం, వాళ్ళ గురించి తప్పుగా చెప్పుకోవడం, దాని ద్వారా వాళ్ళు కొంచెం సొలేస్ పొందడం, ఒక టెంపరీ సొలేస్ అనుకోవచ్చు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కంపాటబిలిటీ లేకపోవడం వల్ల జరుగుతున్నాయా? సో ఇలా చాలా ఉన్నాయండి. సో గ్రేట్ క్వశ్చన్స్ అండి. మీరు ఫ్రేమింగ్ కూడా కరెక్ట్గా చేశారు. ఈ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఫండమెంటల్గా మనం ఆలోచించాలి. అయితే మనం ఫస్ట్ బిజినెస్ పరం నుంచి అప్రోచ్ అవుదాం. నా ఉద్దేశంలో అయితే ఎవ్రీ ఆంట్రప్రనోర్ ఒకవేళ కనుక మ్యారీడ్ అయితే కనుక, ఇటు ఫీమేల్ ఆంట్రప్రనోర్ అయితే హస్బెండ్ కానీ, మేల్ ఆంట్రప్రనోర్ అయితే వైఫ్ని కానీ ఒక ఇన్వెస్టర్ కింద చూడాలండి. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆంట్రప్రనోర్గా ఒక ఇన్వెస్టర్ని అప్రోచ్ అయినప్పుడు ఏం చేస్తారు? మీ బిజినెస్ ప్లాన్ లేఅవుట్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ మీ ప్రొజెక్షన్స్ చెబుతారు, యూ ప్లాన్ ఇట్ ఆల్ ద వే టు ద ఎండ్. అంటే ఇదిగో ఐడియా అని చెప్పేసి ఆపర్గా, ఇది ఐడియా, ఇట్లా మార్కెట్లోకి వెళ్తాం, గో టు మార్కెట్ స్ట్రాటజీ ఇట్లా ఉంటుంది, దాని తర్వాత ఆడియన్స్ని ఇట్లా అట్రాక్ట్ చేస్తాం, దాని తర్వాత ఇలా ప్రొడ్యూస్ చేస్తాం, ప్రొడక్షన్ లైన్ ఇట్లుంటుంది, రెవెన్యూ జనరేషన్ ఇట్లుంటుంది, ఎక్స్పెన్సెస్ ఇట్లా అని ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ చేసి అప్పుడు వాళ్ళకి ఏం వస్తుంది ప్రాఫిట్, మీరు పెడుతున్న రూపాయికి 10 రూపాయలు ఇట్లా వస్తుంది అనేది కదా రోడ్ మ్యాప్. అందుకనే ఇన్వెస్ట్ చేస్తారు. మన ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే మన వైఫ్ కానీ హస్బెండ్తో కానీ మన బిజినెస్ మనం ఎప్పుడు కూడా యూజువల్గా ఆంటర్ప్రినర్స్ షేర్ చేయరు. వైఫ్ని ఇన్వెస్టర్ లాగా ట్రీట్ చేయాలి. ఇన్వెస్టర్ లాగా అంటే డబ్బు పెట్టేవాళ్ళని కాదు, వాళ్ళ లైఫ్ వాళ్ళ టైం పెట్టాలి. మనం ఎప్పుడైతే అట్లా ట్రీట్ చేయమో అప్పుడు వాళ్ళు పెట్టరు. వాళ్ళు ఎప్పుడైతే మన బిజినెస్లో కానీ మన గ్రోత్లో కానీ ఇన్వెస్ట్ చేయరో మనం గ్రో అవ్వలేం. అంటే ఏంటి? ఓకే, ఇది మేనిఫెస్ట్ ఎట్లా అవుద్ది అంటే రియాలిటీలోకి ఎట్లా వస్తుంది వినటానికి? ఓకే, ఇది ఒక కాన్సెప్ట్, ఇట్లా ఎట్లా మేనిఫెస్ట్ అవుద్ది అంటే, మరి ఒక ఆంట్రప్రనర్ ఒక గోల్స్ పెట్టుకుని ఒక బిజినెస్ని గ్రో చేయాలి అంటే ఈ డే అండ్ ఏజ్లో వెరీ టఫ్. వాళ్ళకున్న 24 hours సరిపోదు, ఎక్స్ట్రా కావాలి, లోపలున్న స్కిల్స్ సరిపోవు, అంటే అడిషనల్ లెర్నింగ్ చేయాలి, అది కాకుండా బాడీని టేక్ కేర్ చేయాలి, అది కాకుండా వాళ్ళకంటూ మరి ఒక పర్సంటేజ్ ఆఫ్ టైం వాళ్ళకంటూ ఉండాలి కదా. వాళ్ళ హాబీస్, వాళ్ళ ఇష్టాలు, సినిమాలు చూడటమో ఏదో ఉండాలి కదా. ఇవన్నీ కాకుండా మళ్ళీ సమాజం యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, పేరెంట్స్. ఇంత ఉన్నప్పుడు మరి మీరు పార్ట్నర్ నుంచి, వైఫ్ నుంచి కనుక సరిగ్గా సపోర్ట్ లేకపోతే ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ ఎట్లా అంటే బిజినెస్ పెద్దగా గ్రో అవ్వదు. ఎగ్జాక్ట్లీ. ప్లస్ మీకే ఒకలాంటి గిల్ట్ కాన్షియస్ ఉంటుంది. అంటే బిజినెస్ మీద మీరు కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసిన ఒక గిల్ట్. ఎప్పుడైతే మీరు గిల్ట్తో చేస్తారో ఏ పనైనా సరే, మీరు ఒక పూజ అయినా గిల్ట్తో చేయండి, ఒక ప్రేమ అయినా గిల్ట్తో చేయండి, ఏదైనా ఒక గిల్ట్తో చేస్తారో అది పటాపంచలు అవుద్ది, తెలిసిపోద్ది కదా. ఇందాకన్నట్టు
అంటే ఓకే, ఇది చేస్తే నా భార్య బాధపడలేక ఇది చేసేయాలి, ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళకపోతే మా ఆవిడ చంపేస్తుంది అనే కాన్సెప్ట్లోనే చేస్తారు చాలా Yes. మంది, గిల్ట్ ద్వారా. ఎస్ సో దానికి ఏంటి నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్యావియట్ ఇస్తానండి. ఇది దీనికి ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ కోర్ ఎసెన్స్. ఇది దేనికన్నా ఎంతకన్నా డీప్ అంటే ఇది ఈ మనీ ఎసెన్స్ కన్నా మన 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 యొక్క పర్పస్ ఇవన్నీ గురించి మాట్లాడాం కదా, వీటి కన్నా కూడా కోర్ ఇది. అంటే కోర్ అంటే ఇట్స్ బేసిక్ ఇన్స్టింక్ట్ లవ్. ఈ పార్ట్నర్స్ ఇద్దరు పొజెషన్ అంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐ ఓన్ హర్, ఐ ఓన్ హిమ్ అనేది ఒకటి. ఇట్లాంటి దే ఆర్ సో ఫండమెంటల్ బేసిక్ ఇన్స్టింక్ట్. దే ఆర్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. If they are not controlled and nurtured properly, they are very destructive. And that's why you have 99% of fights. అంటే ఎట్లా మేనిఫెస్ట్ అవుతాయి అంటే ఫైట్స్. మీరు యాక్చువల్గా చూస్తే ఏ ఫైట్నైనా ఒకటి జరిగిన తర్వాత అనలైజ్ చేస్తే దే ఇస్ నథింగ్ దేర్, చాలా సిల్లీగా దే ఉంటుంది. ఇస్ నథింగ్ దేర్. మరి ఏం జరుగుతుంది? ఎందుకు అంటే ఈగోస్ ఎట్ ప్లే. అండ్ ఈగోని యూజువల్గా మన ఈగో ముందు అవతల వాళ్ళ ఈగో తాండవం వేస్తుంది అనుకోండి, మన ఈగో విల్ బికమ్ మర్డరస్. ఇట్ వాంట్స్ టు కిల్ ద అదర్ ఈగో. ఎగ్జాక్ట్లీ. కదా. సో మరి ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. ఈ రూల్స్ ఆఫ్ ద గేమ్ అనుకుందాం, ఇది ఫుట్బాల్ మ్యాచ్ అనుకుందాం, లేకపోతే ఒక బాక్సింగ్ మ్యాచ్ అనుకుందాం. ఇది రూల్స్ ఆఫ్ ద గేమ్స్ అండి, అంటే రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటారు ఇట్లా. ఇక్కడ మనం పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని చూడాలి. ఇందాక వంశీ గారికి నేను అదే చెప్పా, బిజినెస్లో నా బిజినెస్లో ఎక్కడెక్కడ ఫెయిల్ అయినాయి, ఇప్పుడు కూడా నేను కొన్ని స్ట్రగుల్ అవుతున్నాను ఎక్కడ అంటే పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని నోటీస్ చేయకపోవటం. పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు ఈ రూమ్ ఉందండి, ఈ రూము ఈ వాల్స్ అన్నిటికీ బయట ఐరన్ గీరన్ మనం పెట్టాం. ఓకే, ఇది ఇట్టనే ఉంది, ఈ గ్లాస్ డోర్స్ ఇట్టనే ఉన్నాయి. ఒక జాంబీ అపాకలిప్స్ వచ్చింది, వస్తున్నారు భయంకరంగా. మన పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏంటి? ఆ గ్లాస్. అది మీరు ఎంత మెటల్ పెట్టి పైన పెట్టి లోపల పెట్టి ఎంత చేసినా పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అట్లా ప్రతి రిలేషన్షిప్లో పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయండి. పీపుల్ ఇగ్నోర్ దోస్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. రైట్. సో బిజినెస్ పరంగా వస్తే ఇన్వెస్టర్గా ట్రీట్ చేయాలి. ఇన్వెస్టర్ అంటే ఏంటి? ఈ బిజినెస్ యొక్క పర్పస్, దీని యొక్క వాల్యూ ఏంటనేది మనం కమ్యూనికేట్ చేయాలి. అందుకనే మీకు ముందు చెప్పా, అది ముందు రావాలి. అది లేనోళ్ళు భార్యకి ఏం చెబుతారు? అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఎగ్జాక్ట్లీ. నాదొక లైఫ్ స్టైల్ బిజినెస్, నాకు ఇప్పుడు చీరలు అమ్ముడుపోతున్నాయి కాబట్టి నేను చీరలు అమ్ముతా, రేపు లోటాలు అమ్ముడుపోతుంటే నేను లోటాలు అమ్ముతా. ఈ టైప్లో ఉన్నా నేను, తప్పులేదు. ఓకే, తప్పులేదు. బాగున్నాయండి మీ మాటలు. సరే, అది తప్పులేదు. ఓకే, నేను అది తప్పు ఇది తప్పు అంటలేదండి, జరుగుతున్న వాటిని మీ ముందు పెడతాను నేను. ఇదిగో క్యాండిడేట్ నెంబర్ 1, క్యాండిడేట్ నెంబర్ 2 అని చెబుతున్నాను అంతవరకే. ఇది చేసి లైఫ్ స్టైల్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటే చాలా మంచిది. అది కాదు పాయింట్ ఇక్కడ. సో ప్రగతి రావాలి, మా గోల్స్ని మీట్ అవ్వాలి. వైఫ్కి ఆ గోల్ ఏంటో తెలియపోతే ఎట్లా? ఎగ్జాక్ట్లీ, అది కమ్యూనికేట్ చేయడం. ఎందుకంటే వీళ్ళకి ముందు క్లారిటీ ఉండాలి. నేను మీకు చెప్పా, నాకు ఒక బోట్, నేను ఒక ట్రాన్స్ అట్లాంటిక్ చేద్దాం, చేస్తామా ముందు చెప్పంగానే ముందు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్స్ అయినా ఎవరైనా కంగారు పడిపోతారు, వారని ఈ బోట్ సెంటరా బాబు ఇదేంట. సో మీరు ముందు ఓవర్ థింక్ చేయొద్దు. మీకంటూ ఒక ప్యాషనెట్, ఒక పర్పస్, ఒకటి ఉండాలి, క్లారిటీ. రైట్. అది వైఫ్తో షేర్ చేయాలి. ఓకే, సో అది షేర్ చేసినప్పుడు మెయిన్ ఇంకొక దగ్గర ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ దగ్గర అండి. ఎస్పెషల్లీ ఇక్కడ యూకేలో ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది, ఒక ఆంటర్ప్రీనియర్ అవుదామని చెప్పేసి ఎగ్జాంపుల్ కనుక్కుందాం. మన పార్ట్నర్కి అది కమ్యూనికేట్ చేస్తాం, బట్ తన సాక్రిఫైసెస్ చేయాలి కొన్ని. ఏంటంటే ఇప్పుడు మీరు ఆంటర్ప్రీనియర్ అవుదాం అనుకుంటే మీకు చాలా టైం కావాలి, మీరు ఆవిడకి అంత టైం ఇవ్వలేకపోవచ్చు. సో ఆ సాక్రిఫైస్ చేయాలనడానికి ఎలా కమ్యూనికేట్ చేయాలి అంటే, ఇప్పుడు నేను చాలామంది చూస్తానండి, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటారంటే, నీ డబ్బులు నీవి, నా డబ్బులు నావి, కామన్ డబ్బులు మనం పెట్టుకుందాం, నా డబ్బులు నువ్వు అడగడానికి వీల్లేదు, నీ డబ్బులు నేను అడగడానికి వీల్లేదు, నీది నీదే, నాది నాదే. అంటే ఫండమెంటల్గా చూస్తే అది మ్యారేజ్కి కొంచెం విరుద్ధమే కదా. అంటే ఇన్ ద సెన్స్, నేను ఇప్పుడు డబ్బులంతా తీసుకెళ్ళి గుడ్డుగా నీ పార్ట్నర్ నమ్మేసి నువ్వు ఇచ్చేయాలని కాదు. అట్లీస్ట్ మీ ఇద్దరికి ఆ ఫినాన్షియల్ కమ్యూనికేషన్ కూడా కరెక్ట్గా లేకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను సమయానికి కథలు చేస్తున్నాను, ఇప్పుడు నేను సంధ్య ఒక పాత్లో ఉంటాం అనమాట, అంటే షేర్ చేసుకుంటాం వర్క్. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు కుకింగ్ వీడియో చేస్తున్నాం అనుకోండి, తను ప్రీ ప్రొడక్షన్ అంటే కుకింగ్ రెసిపీ ఎలా చేయాలని చూస్తుంది. ప్రొడక్షన్ అంటే ఏంటి, షూట్ చేయడం, మీ ఇద్దరం కలిసి చేసుకుంటాం. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్, నేను చేసుకుంటాను ఎడిటింగ్. అంటే ఒక క్లియర్ పాత్వే ఉందన్నమాట. సో అందుకే మేము ఒక 6-7 years నుంచి ఆ ఛానల్ రన్ చేయగలుగుతున్నాం.
అలా కాకుండా ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తా, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నేను వెళ్ళి షూట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూస్తాను, ఇక్కడికి వెళ్ళి చూస్తాను, ఇవన్నీ చేస్తానంటే తను డిస్కనెక్ట్ అయిపోతుంది. తనకు అక్కడ లేదు అందులో. ఇప్పుడు తను నేను ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఇప్పుడు ఓకే, నాకు ఇలా ట్రావెలింగ్ అంటే ఇష్టం, కానీ ఇందులో నువ్వు ఉండవు, ఇది నా డ్రీమ్, నేను ఒక్కడనే చేస్తాను అంటే తనకి అక్కడ ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చెప్పనా, మీరు చెప్పిన సినారియో అది హోప్లెస్ కేసు. అది రైట్ దానిలో పెద్ద మీరు కమ్యూనికేట్ చేసేది ఏం లేదు. రైట్ అది గాన్ కేస్. ఎందుకంటే మీ ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ ఆర్ డైమెన్షనల్లీ ఆపోజిట్ టు, అంటే మీరు వెళ్ళిపోయి దేశాలన్నీ తిరిగేసేసి నేను నా అంతటి నేను ట్రావెల్ చేసుకుంటాను అంటే అది దట్ ఈస్ యువర్ ఇట్స్ అ వెరీ సెల్ఫిష్ మోటివ్. నథింగ్ రాంగ్ విత్ దట్, యూ కెన్ హ్యావ్ ఇట్, దెర్ ఆర్ పీపుల్ డూయింగ్ ఇట్. అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్. ఇప్పుడు మీకు ఒక పిచ్ ఉందండి, ఆ పిచ్చి మీకే ఉంటుంది. వేరే పార్ట్నర్కి ఇప్పుడు అది కమ్యూనికేట్ చేసినా సరే ఎస్ అది అంతగా వర్కౌట్ అవ్వదు. ఇంకో థింగ్ ఏంటంటే లెట్సే ఇంకొక ఎగ్జాంపుల్ అనుకుందామండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే తను కూడా తీసుకెళ్ళాలి. తను తీసుకెళ్ళాలంటే మళ్ళీ కిడ్ ఉంటాడు, కిడ్ స్కూల్ హాలిడేస్ ఉంటాయి, స్కూల్ హాలిడేస్లో టికెట్స్ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. ఇది ఒక ఐడియా చెప్తున్నాను నేను, అది వర్కౌట్ అవ్వలేదు లేండి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఇక్కడ మనం ఫండమెంటల్కి వెళ్దాం. సరే, ఇవన్నీ ఏంటంటే యూజ్ కేసెస్ అండి. యూజ్ కేసెస్ అనే వాటిని మనం యూజువల్గా సాల్వ్ చేయలేం, ఎందుకంటే యూజ్ కేసు, అందుకని యూజ్ కేసు అంటారు దాన్ని. ఈ పర్టికులర్ యూజ్లో ఆ కేసు. కానీ ఒక అబ్స్ట్రాక్ట్ లెవెల్కి వెళ్దాం, అంటే దీని నుంచి ఒక అబ్స్ట్రాక్ట్ లెవెల్. మోస్ట్ ఆఫ్ ద ఫైట్స్, మోస్ట్ ఆఫ్ ద రిజెంట్మెంట్స్, మోస్ట్ ఆఫ్ ద ఇన్కంపాటబిలిటీ ఎక్కడ వస్తుందంటేనండి, ఈదర్ బోత్ ఆర్ వన్ ఆఫ్ దెమ్ డోంట్ హ్యావ్ ఏ పర్పస్. ఓకే, ఎట్లా అని చెబుతాం. సో హస్బెండ్కి ఏమో పర్పస్ ఉంది, బిజినెస్. ఆ బిజినెస్, సో దానికి ఒక టైం, దానికి వెళ్ళటం. వైఫ్కి కనుక పర్పస్ లేకపోతే, ఆ ఓన్ పర్పస్, ఎందుకంటే ఎవరికి వాళ్ళది ఉండాలండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికి వాళ్ళకి ఉండాలి, తర్వాతే కామన్ గోల్ ఉండాలి. మళ్ళీ ఎవరికి వాళ్ళకి లేకుండా కామన్ గోల్ అయితే అది బిజినెస్ అవుద్ది. రైట్, అది కూడా ఎక్కువ కాలం పనిచేయదు, అది ఫట్ అవుద్ది. సో ఎవరికి వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళు ముందు స్ట్రాంగ్. సో ఇట్స్ లైక్ ట్రైపాడ్. సో త్రీ థింగ్స్ ముందు, ఈ రెండిటితో నిలబడదు. అది థర్డ్ది కామన్ ఇద్దరు. సో ఇది డెవలప్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్ డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకంటూ ఒక ఇంటర్నల్ ఫిలాసఫీ, ఒక ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్. అంటే వరల్డ్ని ఇట్లా చూస్తున్నా, జస్ట్ బికాజ్ నేను ఇన్స్టాగ్రామ్ మీదో లేకపోతే టిక్టాక్ మీద చూశాను కాబట్టి అటు బరిగెత్తా, ఇంకోళ్ళు ఏదో అన్నారు, ఇట్లా కాదు. ప్రతి దాన్ని చూసిన దాన్ని మన ఓన్ క్రిటికల్ థింకింగ్తో ఇది నాకు నచ్చుతుందా లేదా, ఇష్టం గురించి కాదు, ఇది మళ్ళీ నా ఫ్రేమ్వర్క్ నచ్చుతుందా లేదా, ఇది బిలీవ్ చేస్తున్నానా లేదా. నువ్వు దండం పెట్టుకోమన్నావని పెట్టుకోవటం కాదు, నేను ఎందుకు పెట్టుకుంటున్నా, నేను అసలు ఈ దండం పెట్టుకోవటం అంటే ఏంటి, ఎందుకు చేశారు ఇది వరకు, నేను ఎందుకు చేస్తున్నా కదా. సో ముందు మెన్కి రావాలండి అది. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ మెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యావింగ్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్లారిటీ ఫర్ దెమ్ సెల్వ్స్. వాళ్ళకి లేనప్పుడే వైఫ్తో రిజెంట్మెంట్ బాగా వస్తాయి. అయితే ఒకవేళ ఆ క్లారిటీ ఉన్నా కూడా వైఫ్కి సొంత పర్పస్, వాళ్ళ సొంత పర్పస్ అంటే మళ్ళా ఏదో అజెండా, తనకు బిజినెస్ ఐడియా అదే, అది కాదు. బిజినెస్ ఐడియాస్ ఆర్ పెరిఫెరల్. పర్పస్ ఈజ్ నాట్ అబౌట్ బిజినెస్ అండి. ఇప్పుడు నా పర్పస్ ఈజ్ నాట్ మై బిజినెస్, ఇట్స్ గోల్, బట్ దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్. ఎందుకు పెట్టాను ఈ బిజినెస్, ఎందుకు పెట్టా అంటే ఏదో నాకు ఒక ప్లాన్ ఉందన్నమాట. 10 yearsలో ఇట్లా ఉండాలి, 10 yearsలో ఇట్లా రిటైర్ అవ్వాలి, రిటైర్ అయ్యి నేను ఒక చెయ్యాలి, అది నా పర్పస్ అనుకుందాం. ఈ బిజినెస్ అనేది ఒక వెహికల్ అండి. దాని బదులు మీరు నాకు ఒక 4-5 million ఇస్తానండి, నేను బిజినెస్లో ఏం చేయను, చక్కగా నా పర్పస్ కోసం నేను ఆ డబ్బులు తీసుకుని నేను చేసేసుకుంటాను. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఈ 4-5 million ఈజ్ అ టూల్, ఈజ్ అ వెహికల్. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే? బ్యాంక్ రాబరీ కనుక లీగల్ చేశారనుకోండి, ఐ విల్ రాబ్ ఎ బ్యాంక్. బట్ మీరు అన్నది పర్పస్ డిస్ట్రాక్ట్ అవుతుంది కదా ఇక్కడ. లెట్స్ సే మీ దగ్గర మనీ ఉండడం కాదు కదా, ఆ మనీతో మీరు హ్యాపీగా ఉండాలి కదా. హ్యాపీ కాదు మళ్ళీ నా ఉద్దేశంలో. ఓకే, హ్యాపీనెస్ ఎందుకంటే కావాలి నాకు హ్యాపీనెస్, కానీ దట్ ఈస్ నాట్ ద ట్రూ మోటివేషన్ ఆఫ్ పర్పస్. ఎందుకంటే హ్యాపీనెస్ రాదు. ఓకే, లాటరీ కొట్టినా కూడా హ్యాపీనెస్ రాదు. ఫెయిర్ ఎనఫ్ అండి. లెట్స్ సే హస్బెండ్కి ఒక పర్పస్ ఉండాలి, వైఫ్కి కూడా ఒక పర్పస్, వాళ్ళ ఓన్. ఓకే, వైఫ్స్ ఓన్లీ పర్పస్ నా హస్బెండ్తో టైం స్పెండ్ చేయడమే అంటే అప్పుడు అది ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి? అప్పుడు బోత్ వైఫ్, బేసికల్లీ ఇది కమ్యూనికేషన్ ఇష్యూయే. కమ్యూనికేషన్, బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు, మీ ఎక్స్పెక్టేషన్స్ కాదండి. వేరు. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు నేను మీకు ఒకటి చెబుతున్నానండి, ఫస్ట్ టైం చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదు, నేను వెంటనే రీథింక్ చేయాలి, మళ్ళా అట్లనే చెబితే మీకు అర్థం కాదు, అది ఇన్సానిటీ. చేసిందే చేయటం విత్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్.
లేదు మీరు అన్నారు మ్యాష్ నాకు ఐ డోంట్ గెట్ ఇట్ కెజ్ యూ రిపీట్ కెజ్ యూ టెల్ మీ అన్నారు అనుకోండి, మళ్ళీ నేను అదే వర్డ్స్ వాడుతున్నాను అనుకోండి, మోస్ట్ పీపుల్ చేసేది అది. కానీ అట్లా కాదు. సో వైఫ్కి సరే ఒక పర్పస్ లేదు, మై పర్పస్ ఈజ్ ఫ్యామిలీ, విచ్ ఇస్ అ నోబుల్ పర్పస్. Now they have to come to an understanding. Okay, by doing this, I am also part of your purpose. నీ పర్పస్ ఏంది? ఎందుకు నువ్వు ఈ ఫ్యామిలీ అంటున్నావు? మనం హ్యాపీగా ఉండాలి, మనం కలిసి ఉండాలి, అంతే కదా. రేపు కనుక ఫైనాన్షియల్గా బ్యాడ్గా ఉన్నాం అనుకో, మనకి హ్యాపీనెస్ ఉంటుందా? మనం కలిసి ఉంటామా? ఇట్లా యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్. ఎట్లా అని నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరికి వాడదు అది. కానీ అనాలిసిస్ మాత్రం డీప్ రూటెడ్ అనాలిసిస్, ట్రూత్స్ అండి, ట్రూత్స్లో బేస్ అయి ఉండాలి. ఇదిగో ఇది ఇట్లా మనం కనుక దీనికి ఈ ఫోకస్ కనుక దీని మీద తీసేసి మన ఇద్దరం కనుక గిలికచ్చాలు పడుతున్నామంటే, నేను రేపు ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ వెళ్ళి చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉంటా. నేను తీసుకున్న డెసిషన్స్ నాకే కాదు, వచ్చి ఇంట్లో ల్యాండ్ అవుతాయి. థ్రెట్ కాదు అది, ఇట్ ఈస్ అ రియాలిటీ. థ్రెట్ లాగా అనిపిస్తుంది, పుష్ బ్యాక్ ఉంటుంది. పుష్ బ్యాక్ ఉన్నప్పుడు మనం కూడా ఆ థ్రెట్ని బిలీవ్ చేయకూడదు. మనం క్లియర్గా ఉండాలి, దిస్ ఇస్ నాట్ అ థ్రెట్, ఐఎమ్ నాట్ థ్రెటనింగ్ హర్. ఆర్ చైల్డ్ గురించి వాడికి మన యూజువల్ లాంగ్వేజ్ అట్లా ఉంటుందిగా, రోడ్డును పడతారు, అంత అవసరంలా. రోడ్డును పడతారు అన్నీ అవసరంలా. మన ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం, నువ్వు కో డ్రైవర్, కో పైలట్ అని వీడియోలో ఒక రేస్ వీడియో పెట్టండి. ఆ రేస్లో చెప్పాలంటే డ్రైవర్ కన్నా కో పైలట్ ఈజ్ ద వన్ హూ, కో పైలట్ వల్లే విన్ చేస్తారు. ఎందుకంటే డ్రైవర్ హ్యాస్ నో టైమ్ టు లుక్ ఎట్ ద మ్యాప్. మీరు చూసే ఉంటారు వీడియోస్, కో పైలట్ చేతిలో పెద్ద మ్యాప్ ఉంటుంది. ఫ్లైట్స్లో కూడా మీరు చూస్తే పైలట్ కన్నా కూడా కో పైలట్స్ రోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సేఫ్టీ. ఎందుకంటే కో పైలట్ సేఫ్టీ చూసుకుంటారు, పైలట్ అన్ని చూసుకుంటా, ఫ్యూల్ ఉందా ఈ చేస్తుంటే ఇంతలోకి వెళ్ళిపోద్ది ఇది. సో డెసిషన్ రియాక్షన్ అంటే గ్యాప్ అంటారు, మీకు తెలుసు కాదు, రియాక్షన్ గ్యాప్ అంటారు. అంటే మోస్ట్ పీపుల్కి రియాక్షన్ గ్యాప్ 0 అండి. అంటే ఎట్లా అంటే ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటి అనగానే అవతల వెంటనే రియాక్ట్ అవుతారు. ఈ రియాక్షన్ గ్యాప్ని ఇంక్రీజ్ చేయటమే మన యొక్క కర్తవ్యం, వైఫ్ అండ్ హస్బెండ్ది. రియాక్షన్ గ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎలా? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్, సపోజ్ నేను అన్నాను అనుకోండి, అవును ఊరికే కూర్చునే వదిలేదు పుస్తకం చదవచ్చు కదా అన్నాను అనుకోండి, అది పోక్ చేసినట్టు కదా. ఎగ్జాక్ట్లీ. సో టైం వేస్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అవతల రియాక్షన్ ఇమ్మీడియట్గా వస్తుంది. కానీ రియాక్షన్ గ్యాప్ టైం తీసుకుంటే ఈ ఆర్గ్యుమెంట్స్ తగ్గుతాయి. అంటే మీరే నేను అన్న తప్పు అని అనుకుంటారా? నేను అన్నది అనేసా, అయిపోయింది, ఇంకా దాన్ని తీసుకునేది లేదు, అయిపోయింది. ఈ రియాక్షన్ గ్యాప్ అనేది అవతల అంటే నాట్ జస్ట్ విమెన్, ఐమ్ జస్ట్ సేయింగ్, ఫ్లిప్ చేయండి. పోనీ తను వచ్చి నేను విపరీతంగా వర్క్ చేస్తాను, ఎప్పుడో ఏదో కూర్చున్నాను, ఏంటి ఏం పని లేదా ఊరికి నేను కూర్చున్నావు అంటే, వాట్ ఆర్ యూ టాకింగ్, నేను గంటల పని అనే రియాక్షన్ వస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. కానీ రియాక్షన్ గ్యాప్, ఆ రియాక్షన్ గ్యాప్ని నేనైతే మాత్రం ఐఎమ్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ ఇట్. రియాక్షన్ గ్యాప్ అంటే రియాక్ట్ అవ్వకపోవడమా, లేకపోతే రియాక్ట్ అవ్వకపోవడం? ఎస్. ఏమంటే రియాక్ట్ అవ్వాలని యూనివర్సల్ లా కాదు, కానీ మనం ఎంత బానిసలం అంటే మన భార్య దగ్గరే కాదు, బయట చిరాకు. ఎవరన్నా అంటే మనం రెస్పాండ్ అవ్వాలి అని ఎక్కడ రాసిందండి? ఎందుకు అవ్వాలి? ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాము, లేకపోతే మన బాస్, లేకపోతే మన పార్ట్నరు, లేకపోతే మన బిజినెస్లో ఎవరన్నా ఒక ఈమెయిల్ పంపిస్తారు. నేను ఆల్రెడీ అందుకనే ప్రతిసారి నా ఈమెయిల్స్ వెరీ రేర్లీ అప్పటికప్పుడు వెళ్తాయి. దే ఆర్ ఆల్ టైమ్డ్. అంటే టైప్ చేసేసి హిట్ కొడతా. ఆ అవుట్లుక్లో నాకు ఆ సాఫ్ట్వేర్లో ఇట్ ఓన్లీ సెండ్స్ ఇట్ ఆఫ్టర్ 12 hours. సో ఇట్ గోస్ ఇన్ ద డ్రాఫ్ట్ మోడ్, పంపించేసా. కొన్నిసార్లు ఇంటికి వచ్చిన తర్వాత నేను భవానీతో కూర్చొని మాడినప్పుడు ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి డ్రాఫ్ట్లోకి వెళ్ళి ఎడిట్ చేసేస్తా. ఎందుకంటే ఆ క్షణంలో నేను కోపంగా ఉన్నా, నా రియాక్షన్, దీనివల్ల చాలా బిజినెస్లు పోతాయి, చాలా రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. రియల్ లైఫ్లో చేయడం కొంచెం కష్టం. ఈమెయిల్ ఏంటంటే అది ఒక సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. వైఫ్తో వచ్చేసరికి చాలా కష్టం. సో మీరు వర్క్ ఆన్ యువర్ రియాక్షన్ గ్యాప్. ఆ రియాక్షన్ గ్యాప్ అనేది అర్థం చేసుకోండి, రికగ్నైజ్ చేయండి. మీరు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ ఏదైనా అంటే దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఇట్స్ నాట్ ద ట్రూత్ అండి. వాళ్ళు ఏదో అన్నారు, ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఎప్పుడైతే మీరు ట్రూత్ అనుకుంటారో మీరు వెంటనే రియాక్ట్ అవుతారు, అందుకనే గొడవ అవుద్ది. మీరు ఒకటి అన్నారండి నన్ను, అది ట్రూత్ అని ఎవరన్నారు? నేను అనుకుంటే తప్ప అది ట్రూత్ కాదు. అది వాళ్ళు అన్నదానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి మీ ఈగో హర్ట్ అయిపోయి మీరు ఇన్స్టెంట్గా మీరు ఇచ్చే రియాక్షన్ అది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ కాదు, మోస్ట్ ఆఫ్ ద ఫైట్స్ దానివల్లే. పెద్ద అక్కడ చలవల పలవలు ఏం లేదు.
మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్స్. బట్ వీళ్ళ అజెండా వేరుగుంటుంది, మెన్ అజెండా, విమెన్ అజెండా వేరుగుంటుంది. వీళ్ళిద్దరు డిఫరెంట్ అజెండా ఉన్నప్పుడు వాళ్ళు మరి వేస్తారు చిన్న చిన్న జలకులు. వాటికి ఎట్లా రియాక్ట్ అవుతారనేది. కానీ చాలామంది అసలు ఒక ఎపిడమిక్ లాగా సఫర్ అవుతున్నారు కదా ఇందులోనే. అంటే మాట మాట అనుకోవడం, ఈగోలు హర్ట్ అయిపోవడం అందరికీ వచ్చే ప్రాబ్లమే కదా అది. సో అండ్ ఇంకో క్వశ్చన్ అండి, ఫాలోఅప్. ఇప్పుడు అసలు మ్యారేజ్ మీద ఇప్పుడున్న జనరేషన్లో మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ చేసుకోవాలా చేసుకోకూడదా? అంటే ఇండివిజువల్గా చెప్తున్నాను. అంటే నేను మ్యారేజ్ చేసుకోవాలా లేదా అనేది నేను ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఓకే, మీకంటూ ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలండి. ఓకే, అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఒకటి. ఒక లవ్ చేసుకుని ఆ లవ్ వల్ల చేసుకోవాల్సి వస్తే దట్ ఈస్ ఎంటైర్లీ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంతే కదా? డెఫినెట్లీ కదా. అయితే ఫస్ట్ అసలు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసి వద్దాం దీనికి. ఈ టైంలో చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఇటేమని కాదు, ఇన్ ద సెన్స్ లైక్ నేను చేసుకోవాలా వద్దా అనేది నేను ఎలా డిసైడ్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు మీ గోల్స్ ఏంటండి? ఆ, మీ గోల్స్ ఇన్ లైఫ్ ఏంటి? నాదా మీరే like సో future లో. అడుగుతున్నా మేము. మీరు ఒక యంగ్ పర్సన్ అనుకోండి, అన్మ్యారీడ్. అంటే లెట్స్ సే నేను ఇప్పుడు ఇంజనీరింగ్ నుంచి వచ్చాను అనుకోండి, ఏదో జాబ్ చేసుకోవడమో, జాబ్ చేసి ఒక పొజిషన్కి వెళ్ళడమో, పొజిషన్కి వెళ్ళి అంతే. ఓకే, అది జనరిక్. ఇండియన్ డ్రీమ్ ఆర్ అమెరికన్ డ్రీమ్ అన్నట్టు ఉన్నారు కదా స్పెసిఫిక్ ఏదన్నా ఆ ఏజ్ లో. ఇప్పుడైతే నాకు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పమంటారా? ఆ ఏజ్ లోనే అనుకుందాం. ఒక యావరేజ్ ఒక 25. ఆబ్వియస్ గా చెప్పాలంటే స్ట్రైట్ అవుట్ ది కాలేజ్ నాకు పెద్దగా అసలు అంత అవగాహన లేదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. కదా? జస్ట్ అదే మన సిరీస్ యొక్క ఇది. అట్లా ఉండకూడదు. ఆ స్టేజ్కి ఐడియా ఉండాలి అనే కదా మనం లాస్ట్ 3 ఎపిసోడ్స్లో కూడా అదే చూస్తున్నాం. ఎక్స్పోజర్ కూడా పెరిగింది కదా ఇప్పుడు. కంటెంట్, ద కైండ్ ఆఫ్ కంటెంట్ వి కన్స్యూమ్. అందుకనే పాస్ట్ వదిలేసేయండి. మనం వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇప్పుడు. వీఆర్ నాట్ అడ్వైజింగ్ ద పాస్ట్ పీపుల్. వాళ్ళు దే ఆర్ డిస్ట్రాయిడ్, మనం అయిపోయాం. రైట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏదైనా ఇది కూర్చుని అయ్యో ఇట్లా చేసి ఉండాల్సిందే అనే వాళ్ళ కోసం కాదు. ఇది ఇట్స్ నాట్ అబౌట్ రిగ్రెట్స్. లెట్స్ అండి ఇప్పుడు ఆ ఏజ్ లో నేను మ్యారేజ్ చేసుకోవాలో వద్దా అనేది, లెట్స్ నాకు లవ్ ఓకే, అది ఎలాగో లీడ్ చేస్తుంది మ్యారేజ్. మీరు ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే మాత్రం మ్యారేజ్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ హ్యాండిక్యాప్. లెట్స్ ఏదైనా మూవీ డైరెక్టర్ అవ్వాలని, ఏది అవ్వాలన్నా సరే, అంటే లైఫ్ లో ఏదన్నా సాధిద్దాం అనుకుంటే దేనికైనా మ్యారేజ్ అనేది ఒక హ్యాండిక్యాప్ ఇట్స్ అ హ్యాండిక్యాప్. అయితే చెయ్యకూడదు అంటలా నేను, ఇట్స్ అ హ్యాండిక్యాప్ అంటున్నా. ఇప్పుడు నాకు జుట్టు లేదండి, ఓకే, ఐ నో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. డజంట్ మీన్ దట్ ఐ షుడ్ నాట్ గో అవుట్. జుట్టు లేకపోతే బయటకు వెళ్ళకూడదు అనేది అది ఇంక నేను ఎక్స్ట్రా పెట్టుకున్న ఏదో రూలు. సో ముందు అసలు దీన్ని సపరేట్ చేద్దాం. ఇది హ్యాండిక్యాపా కాదా? అది హ్యాండిక్యాపే. మెన్కే కాదు, విమెన్కి కూడా హ్యాండిక్యాప్. విమెన్కి ఇంకా హ్యాండిక్యాప్. విమెన్ బికాస్ ఆఫ్ ద కల్చరల్ కండిషనింగ్ మన ఫస్ట్ నుంచి కూడా ఆ విమెన్ యొక్క ప్రొటెక్టివ్ ఆ ఇన్స్టింక్ట్ వల్ల వచ్చింది తప్ప మ్యారేజ్ అట్ ద మూమెంట్ ఫర్ దెమ్ ఈజ్ ఏ ట్యాక్స్ ఫర్ విమెన్. నా సజెషన్ అయితే విమెన్ షుడ్ నాట్ జంప్ ఇన్ టు మ్యారేజెస్. రిలేషన్షిప్స్ ఆర్ ఓకే, బట్ మ్యారేజెస్ నో. రిలేషన్షిప్లో ఉండి అది మ్యారేజ్కి లీడ్ అయితే అది వేరే విషయం. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ గర్ల్స్కి దర్ ఫుల్ ఆఫ్ ప్యాషన్, దర్ ఫుల్ ఆఫ్ ప్యాషన్, దర్ ఫుల్ ఆఫ్ పర్పస్, ఓకే, అండ్ దే వాంట్ టు యాడ్ వాల్యూ టు ద వరల్డ్, అండ్ దే వాంట్ యాడ్ వాల్యూ త్రూ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఆంటర్ప్రెన్యూర్, ఇప్పుడు నేను హైదరాబాద్లో చూస్తున్నాను, 46% ఆఫ్ అప్కమింగ్ న్యూ ఫౌండర్స్ ఆర్ విమెన్ ఆర్ గర్ల్స్. 46%. It was 27 3 years ago. Looking at the statistics, right? So వాళ్ళది ఒకసారి ఆలోచించండి. సేమ్ పెళ్ళవంగానే ఆంట్రప్రనరా ఇంకేమన్నా అన్ని అటకెక్కేస్తాయి. వాళ్ళ హార్మోనల్ ట్యాక్స్ వల్ల వాళ్ళ మీద అన్ని ట్యాక్సెస్ అండి. ఫస్ట్ ఏమో హస్బెండ్ యొక్క పొజెసివ్ ట్యాక్స్. సో హస్బెండ్ పొజెస్ అదొక ట్యాక్స్ ఉంది. నెక్స్ట్ హార్మోనల్ ట్యాక్సెస్ అంటే మామూలప్పుడు వాళ్ళ హార్మోన్స్ ప్లే. ఈ ట్రాష్, స్విగ్గీ ఇవన్నీ ఆర్డర్ చేసి తినటం వల్ల, ఈ జంక్ తినటం వల్ల, వీటి వల్ల అడ్రినల్స్ షార్ట్ అయిపోయి దే ఆర్ స్మాష్డ్. నెక్స్ట్ ప్రెగ్నెంట్ అవుతారు డెఫినెట్గా. మరి మ్యారేజ్ అంటే ఇక అక్కడి నుంచి ఎండ్ గేమ్, థర్డ్ యాక్ట్ మొదలైపోయింది. అంటే ఇక అయిపోయింది, సినిమా అయిపోయింది. పిల్లలు పుట్టాక అసలు ఇంకేం చెప్పాలి. అయితే పిల్లలు ఉన్నోళ్ళు బిజినెసెస్ రన్ చేయట్లేదా, లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమంటారు?
అవుట్లయర్స్. సో ఎవరో అవుట్లయర్స్, అవుట్లయర్స్ అంటే ఇంకా ఫోకస్ డ్రివెన్ అనుకోవచ్చు. ఫోకస్ డ్రివెన్ అను ఇప్పుడు కాదండి, అంతే కదండి. మన ఇద్దరికి కాదండి, మన నలుగురు ఐదుగురు ఉన్నాం, మనందరికి ఒకే లెవెల్ ఆఫ్ స్విమ్మింగ్ తెలుసు. ఒక పడవలో వెళ్తున్నాం, అది తిరిగింది. దీనిలో ఒడ్డుకు చేరేది నిజంగా చెప్పాలంటేనండి స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ తప్ప స్కిల్ బేస్డ్ కాదు. అందరూ అనుకుంటారు మీకు క్వశ్చన్ అడిగితే ఎవరికి బాగొచ్చు ఈత, మ్యాష్ బాగొచ్చు అంటే మ్యాష్. నో, మ్యాష్ మై ద ఫస్ట్ వన్ టు డ్రౌన్. ఎందుకంటే స్టాటిస్టికల్ ప్రాబబిలిటీస్ అక్కడ. స్కిల్ అనేది మనం వీ పుట్ అ లాట్ ఆఫ్ వెయిట్ ఆన్ స్కిల్, బట్ దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. వాట్ డిడ్ ఐ ఈట్ బిఫోర్ దట్? am I intoxicated? Or while we were falling, somebody's leg hit my head and I feel dazed a little bit. What is happening within that moments? Skill అనేది ఇట్స్ అన్ abstract thing. It's something that you are using because మన బ్రెయిన్ you cannot calculate all these scenarios. సో మనం ఏం చేస్తాం, అందుకనే కదండి రేసిజము, ఈ కులాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి. మిమ్మల్ని నేను జడ్జ్ చేయాలంటే ఒకటి ఉంటే నాకు జడ్జ్ చేసేస్తా ఈజీగా, మీరు అదే అట్లయితే మీరు అదే, అందుకు వాడతా. అది యాక్చువల్గా అది మీరు కాదో అవునో ఎవడికి తెలుసు, ఎవడు ఏ కులం ఎవడికి తెలుసు అండి. అదేగా దానవీర సూరకర్ణలో ఇంటర్ సూపర్ డైలాగ్, అయ్యా నువ్వెవడివి, నువ్వు కుండలో పుట్టావు, నువ్వేమో వేశ్య ఎవరో ఉంటే ఆమెకు పుట్టావు, నువ్వేమో ద్రోణాచార్యుడు అంట, నీకు అసలు తల్లిదండ్రులే లేరు, ఇట్లా చెప్పుకొచ్చాడు. ఎంత పవర్ఫుల్ డైలాగ్ అది. సో స్కిల్ బేస్డ్ కదా, స్కిల్ బేస్డ్ కాబట్టి మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకుని చదువుతున్నాం, అది ఈజీగా అని చెప్పి. వీళ్ళకి ఆ అవుట్లయర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు ఫోకస్డ్ వల్ల అనుకుంటాం అయి ఉండొచ్చు కూడా, బట్ అదర్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. మేబీ దే హ్యావ్ అ డాడ్ ఆర్ సమ్వన్ ఇన్ దర్ లైఫ్స్ హూ ఎంకరేజ్ దెమ్ టు థింక్ బియాండ్. అండ్ మేబీ if I'm a girl, maybe my dad was always telling me, shut the hell up, get married, get the hell out of here. సో మాక్సిమం అలాగే ఉంటారు. సో ఏజ్ కి అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలి. సో నన్ను ఎరీనాలోకి తొయ్యంగానే, ఇది ఒక గ్లాడియేటర్ ఎరీనా అనుకుందాం, తొయ్యంగానే నేను ఇప్పుడు ఫైట్ చేయాలి. నాకు ట్రైనింగ్ నేను నేర్చుకున్నా, కానీ అదొక్కటే సరిపోదండి, అడ్రినలిన్ వచ్చేసింది. ఆ సిచ్యువేషన్లో నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు అవన్నీ కూడా వస్తాయి. సో అవుట్లయర్ని చూసి అమ్మాయిలు చేసేయగలరు కదా అంటే నో, వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు వెస్ట్లో కూడా మొన్నటి వరకు గర్ల్ బాసింగ్ జరిగింది కదా, మీరు వినే ఉంటారు, అందరు గర్ల్ బాస్ గోల్డ్ బాస్, మనకి మెన్ అవసరం లేదు, మనం చేద్దాము, ఓకే. ఒక ఫ్యూ ఇయర్స్ జరిగింది, అందరు టాప్ పొజిషన్స్లోకి వెళ్ళారు విమెన్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాకు ఇదంతా వద్దురా బాబు, ఐ జస్ట్ వాంట్ బి అట్ హోమ్ లైక్ మై మామ్ యూస్ టు బీ ఆర్ లైక్ హౌ ఐ యూస్ టు బీ. ఎందుకంటే నాట్ బికాజ్ వాళ్ళు లేజీ అని కాదు, ఇంట్లో పని తక్కువే ఉండదు. దిస్ ఈజ్ వేర్ ఐ ఫీల్ హ్యాపీ. మీరు ఇందాక అన్నారే, దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ ద బోర్డ్ రూమ్ బికాస్ ద బోర్డ్ రూమ్ ఇస్ అ బ్యాటిల్ ఫీల్డ్, ఇట్ ఈస్ మేడ్ ఫర్ మెన్. అంటే వాళ్ళు మగాడి కన్నా నేనేంటి తక్కువ అని పోటీ పడి రాంగ్ మోటివేషన్తో వెళ్ళారు. మనం ఫస్ట్ మోటివేషన్స్ గురించి మాట్లాడుకున్నాం చూడండి. మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్కిల్ ఇవన్నీ కాదు, మీ మోటివేషన్ దేంతో బిజినెస్ స్టార్ట్ చేశారు, అందుకని మర్డర్లో చూడండి, మర్డర్ చేసినప్పుడు మోటివేషన్ బట్టి అది మ్యాన్స్లాటరా, థర్డ్ డిగ్రీ మర్డరా కేటగరైజ్ చేస్తారు. మ్యాన్స్లాటర్ అయితే 2 ఏళ్ళు వేస్తారు, థర్డ్ డిగ్రీ మర్డర్ అయితే 14 years వేస్తారు, లేకపోతే లైఫ్ వేస్తారు, లేకపోతే ఉరి తీస్తారు. ఎందుకంటే మీరు ఇంటెన్షనల్గా వెళ్ళి చంపారు, మీ మోటివేషన్ అది. అట్లా కాకుండా నేనేదో లాగాను, అది ఊడింది, వాడి నెత్తి మీద పడ్డది, వాడు చచ్చాడు, నన్ను పనిష్ చెయ్యాలి. ఎందుకంటే అట్లా ఊరిని వదిలేస్తే ప్రతి ఒక్కళ్ళు యాక్సిడెంటే అంటా నేను, వాడు చంపేసి అని ఏమో నాకేం తెలుసు అంట కదా. సో దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. బట్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ లైఫ్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఏం చేస్తున్నాం మనం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన మోటివేషన్ ఏంటి? నువ్వు నన్ను ఒకటి అడిగావు, నీ మోటివేషన్ ఏంటి? ప్రతి ఒక్కటి సెల్ఫిష్ మోటివేషనే, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ సెల్ఫిష్ మోటివేషనే. నేను లాగా నేను తినాలి, లేకపోతే నేను ఎక్కడికో వెళ్ళాలి, నువ్వు నాకు పని చేసి పెట్టు, లేకపోతే నేను ఇట్లా ఉంటాయి. మరి ఇంత డేంజరస్ వాటర్స్లో ఈ పిరాణాలు ఉన్నప్పుడు గొడవ రాకుండా ఎట్టుంటాయండి? కరెక్టే. అది ఇప్పుడు అది ఎలా ఎరాడికేట్ చేయాలి గొడవ రాకుండా? మీరు ఇందాక ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, గ్యాప్ సంథింగ్ రియాక్షన్ గ్యాప్ ఇచ్చారు, అది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. నేను కూడా యాక్చువల్ చెప్పాలంటే నాకు స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నాకు కోపం వచ్చేస్తుంటుంది. అంటే స్పర్ అనమాట, వాళ్ళు అనేద్దామని కాదు, బట్ ఆ టైంలో వాళ్ళు ఏమైనా నాకు తెలియని, నాకు నచ్చిన మాట అంటే సర్రని ఒక, అంటే అది ఎలా అంటే నా నాలుగు ఒక కత్తిలా పనిచేస్తుంది, బాధ పెట్టేస్తాను. మీ గురించి అన్న మాట మీరు
కొన్నిసార్లు హార్ట్ టు బిలీవ్. ఓకే, ఇది అన్ఫిల్టర్డ్ కదా, సో అందుకే నేను నిజాలు చెప్పేస్తున్నాను. ఓకే ఓకే సో అది నేను కావాలని చేయను, యా అంటే సార్ వచ్చేస్తుంది. ఎస్ కెమికల్ రియాక్షన్. అనవసరంగా చేశానే, ఆ మాట అనకుండా ఉండాల్సిందే అని అనిపిస్తుంటది. దానికి ట్రై చేస్తున్నప్పుడు రియాక్షన్ గ్యాప్ ఒకటి నెంబర్లు అది ఇది అని చెప్పారు, కాదండి. నుంచి మొదలెక్కట్టుకో కాదండి. ఏంటి అవన్నీ ఆ రియాక్షన్ అయిపోయిన తర్వాత 10 నెంబర్లు గుర్తొస్తాయి కానీ నీకు రియాక్షన్ ఒకటి చెప్పనా, నేను ఇప్పుడు ఒక బాక్సింగ్ మ్యాచ్లోకి వెళ్ళాలి నేను వెళ్ళే ముందు ఒక 10 నిమిషాల ముందు మీరు అసలు వరల్డ్స్ బెస్ట్ బాక్సర్, మీరు వచ్చి నాకు ఒక 10 టిప్స్ ఇస్తారు, నేను వెళ్ళి ఫైట్ చేయాలి, నేను చేయగలను. అట్లనే ఇది ఆ రియాక్షన్ గ్యాప్ కూడా ఆ మూమెంట్లో కాదు. ఇందాక చెప్పా నేను, జాజెన్ ప్రాక్టీస్ చేయండి, జాజెన్ ప్రాక్టీస్ చేయాలి. అంటే మెడిటేషన్ కాదు మళ్ళీ, ఆ మెడిటేషన్ అదొక ఫ్లాడ్ థింకింగ్, అది దాన్ని వెస్ట్రన్ వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేసి మెడిటేషన్ అది నేను ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. జాజెన్ అంటే సిట్టింగ్ విత్ యువర్ సెల్ఫ్ అండి. మనం మనతోనే కూర్చోలేం, వీ కెనాట్ సిట్. ఎందుకు స్క్రోల్ చేస్తున్నాము, ఎందుకు ఇన్స్టాగ్రామ్ మీద ఉన్నాము అంటే వీ కెనాట్ బేర్ అవర్ ఓన్ థాట్స్. యు నో వై? బికాస్ వీ నో వీఆర్ ఈవల్, బికాస్ వీ నో వీఆర్ ఫుల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో వీ విల్ డూ వాట్ ఎవర్ టు అవాయిడ్ అవర్ సెల్ఫ్స్. అది మనల్ని మనం అవాయిడ్ చేయడానికి సినిమా చూస్తాము, స్క్రోలింగ్ చేస్తాము, తిండులు తింటాము, బయటికి వెళ్తాము, షికార్లకు వెళ్తాము. డికాట్ అని ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, నేను భవానికి ఎప్పుడు అదే చెబుతా. ఆయన ఏమన్నాడంటే, డికాట్ బ్యూటిఫుల్ ఫిలాసఫీ, మీరు అవకాశం ఉంటే డికాట్ ఫిలాసఫీస్ చదవండి. ఏమన్నాడంటే, ద ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ బికాజ్ మ్యాన్ కెనాట్ సిట్ బై హిమ్సెల్ఫ్ ఇన్ అ రూమ్. మనిషి తనంతట తనతో తాను కూర్చోలేడు కాబట్టే ఈ వరల్డ్ ఇట్లుంది. ఒక రిలేషన్షిప్ అనుకుందాం అండి, లవ్ చేసుకున్నప్పుడు మేబీ ఆ ఇన్స్టెంట్ డోపమైన్ హిట్ వల్ల ఆర్ పెళ్ళవక ముందు ఆ లవ్ వల్ల సంథింగ్ అట్రాక్షన్ వల్ల వాళ్ళు చాలా అసలు చిన్న మాటలన్నా సరే పెద్ద పట్టించుకోరు. బట్ పెళ్ళైన అనిపించుకుంటారు, ఇంకా అనిపించుకుంటారు, ఆహా ఎంత బాగా మధురంగా ఉంది తిడుతుంటే అంటుంటారు రేపు. ఎగ్జాక్ట్లీ. పెళ్ళైన తర్వాత 2 years అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన తర్వాత రియాలిటీ తెలిసిన తర్వాత ఆ అమ్మాయి చిన్న చెప్పినా సరే ఈడు తీసుకోలేడు, ఈడు ఒక చిన్నదన్నా సరే అమ్మాయి తీసుకోలేదు. అక్కడ గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చిన తర్వాత పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు, మెంటల్ స్పేస్లోకి వస్తారు, మ్యానిపులేట్ చేస్తారు, అందరూ అనండి. బట్ జనరల్గా మనకి ఇక్కడ ఏంటంటే ఉమెన్కి, ఎస్పెషల్లీ ఉమెన్ కానీ, మెన్ ఎక్కువగా ఇవన్నీ షేర్ చేసుకోరు ఈ రిలేషన్షిప్లో ఉన్న ఇది కానీ, బట్ ఉమెన్ ఎక్కువ షేర్ చేసుకుంటారు. ఆ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ తల్లి మంచి తల్లి అని అనట్లేదు, ఆ రిలేషన్షిప్ని కొంచెం కేర్ చేసే తల్లి అయితే ఆ అమ్మాయికి బాగా చెప్తుంది, ఓకే ఇలా వస్తాయమ్మా, నాకు డాడీకి కూడా ఇలా అయ్యి ఉంటుంది, నువ్వు ఇలా ఉండు, ఇలా చేయని చెప్తుంది. అదే కొంచెం మ్యానిపులేటివ్ తల్లి అనుకోండి, ఆహా నేను అలా అన్నాడా, నీకేంటి తక్కువ, నువ్వే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కిస్తుంది అనమాట. ఎక్కించడం వల్ల గొడవ ఇంకా అవుతుంది. అక్కడ నీ పార్ట్నర్ స్ట్రాంగ్ గా ఉండి నేను అర్థం చేసుకుంటే నీ లైఫ్ స్వర్గం ఉంటుంది. కానీ చాలా మంది ఉండట్లేదు. చాలా మంది చాలా మంది సఫర్ అయ్యేది దీని గురించే. బ్రిలియంట్ యూస్ కేస్, డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిచ్యువేషన్లో ఆ మ్యాన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే థింక్ ద బిగ్గర్ పిక్చర్. ఇక్కడ ఐడెంటిఫై చేసేసాడు కదా, అయిపోయింది. దీనిలో ఇంకా డౌట్ ఏం లేదు. ఏమైనా ఐడెంటిఫై చేశాడు, మాకు జరిగేయో మామూలుగా జరుగుతుంటాయి, ఏం వెంటనే వాళ్ళ అమ్మతో షేర్ చేస్తుంది, విచ్ ఇస్ హర్ రైట్. అండ్ షేర్ చేయకూడదు అనేది లేదు అక్కడ. అక్కడ తను ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ బయటకు వెళ్ళిపోతుంది. అదే సరే, ఆయన అనుకునేది అనుకున్నాడు. ఆమె షేర్ చేయకూడదు అనేది మాత్రం ఇస్ నాట్ ద సొల్యూషన్. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద థర్డ్ సర్కిల్. ఇట్స్ హర్ రైట్. ఎందుకంటే పేరెంట్స్ కేమ్ ఫస్ట్, హర్ రైట్. ఈ పేరెంట్స్ అందరు కూడా విని మంచిగా చెప్పాలనేది కూడా రూల్ లేదు, అది మన కంట్రోల్ లేదు. డెఫినెట్గా, ఎందుకంటే దే ఆల్రెడీ హేట్ దిస్ గాయ్. ఓకే, అక్కడ మాత్రం కొంచెం చెస్ ఆడాలి. సో మెన్ చెక్కర్స్ ఆడతాడు, ఫస్ట్ చెప్పినట్టు. రైట్, చెక్కర్స్ ఆడతారు. చెక్కర్స్ అంటే ఏంటంటేనండి, ఇట్స్ ఎ రియాక్టివ్ గేమ్. సో ఒకటి ఉంటుంది, దాని మీద మీరు జంప్ చేస్తారు, నేను జంప్ చేసిన తర్వాత మీరు ఇంకో 3 జంప్ చేస్తారు, ఇట్లా ఉంటుంది. చెస్ అంటే అట్లా కాదు. ఎండ్ గేమ్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక పాన్ మూవ్ చేస్తాను. నేను ఇప్పుడు చేస్తాను దీనికోసం కాదు. నేను 10th మూవ్ మిడ్ గేమ్లో కానీ ఎండ్ గేమ్లో కానీ క్వీన్ని సాక్రిఫైస్ చేస్తా అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ క్వీన్ని సాక్రిఫైస్ చేసి మీ క్వీన్ని కూడా తీసేసి ఈ పాన్ని క్వీన్ కింద మారుద్దాం అనే ప్లాన్తో ఉన్నా. ఇది చెస్ అంటే. ఓకే, సో మోస్ట్ మెన్ ఏం చేస్తారంటే చెక్కర్స్ ఆడుతుంటారు. ఇది ఎట్లా చేయాలి? ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే
వాళ్ళని మాట్లాడనివ్వకుండా ఉండాలి, లేకపోతే బెదిరిస్తే ఈ గందరగోళం. బిగ్ థింగ్ ఏంటంటేనండి, టేక్ హర్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్, అవుట్ ఆఫ్ దట్ ఎన్వైర్న్మెంట్. అంటే యూ హ్యావ్ టు అప్ యువర్ గేమ్. అసలు కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. నాకు భవానీకి ఇది ఈ చెబుతా ఈ ఎక్స్ప్లెనేషన్. సో మేము ఫస్ట్ మ్యారేజ్ అయినటప్పుడు నుంచి కూడా ఎప్పుడు కూడా, అండ్ ఇది మనం పాడ్కాస్ట్ తీస్తున్నాం కదా, మీరు వింటున్నారు కదా, నేను ఏది చెప్పినా మీరు వింటారు కదా అని చెప్పట్లేదండి. ఆనెస్ట్ టు హార్ట్, దిస్ ఇస్ ద ట్రూత్. మీరు భవానీని అడగండి. ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా మాకు వాళ్ళ పేరెంట్స్ ముందు కానీ మా పేరెంట్స్ ముందు కానీ పంచాయతీ లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచే మేము ఒక క్లియర్ అండర్స్టాండింగ్కి వచ్చాం. వీ టాక్డ్ అబౌట్ ఇట్ అండ్ దెర్ వాజ్ అ టైమ్ వెన్ వీ వెకేటెడ్ దట్ ఎన్వైర్న్మెంట్. ఈవెన్ దో ఆ అవతల ఆల్టర్నేటివ్ ఇంకా కష్టమైనా కూడా ఇనీషియల్ కష్టం ఉంటుంది, బట్ ఇది మోర్ ఇన్సిడియస్, ఇది మోర్ పాయిజనస్, ఇట్స్ క్యాన్సరస్. ఇట్లాంటి అంతే కదా, ఇది క్యాన్సరస్. అవాయిడ్ చేయటం కోసం అని చెప్పి మేము వీ టుక్ ఆన్ బిగ్ రిస్క్స్ టు మూవ్ అవుట్ ఆఫ్ దట్ ఎన్వైర్న్మెంట్. సో ఇప్పుడు దాకా కూడా పంచాయతీ రాలేదు. ఏదైనా ఉంటే మేము కొట్టుకోవటమే తప్ప లేదు. అయితే అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది మేము చెప్పలేము, ఎందుకంటే నేను అది చూడలేదు కాబట్టి. సో అక్కడ ఇందాక మీరు అన్నారు కదా, ఇంటెగ్రిటీ కూడా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఇద్దరికి ఉన్నప్పుడే కదా వస్తుంది అది. లేకపోతే ఇందాక నేను చెప్పిన కేసులో ఇప్పుడు అమ్మాయి షేర్ చేయడం తప్పని నేను అంటలేదు, ఆ షేర్ చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నాను. అది ఓకే, రియలైజ్ అవ్వట్లేదు కదా, రియల్స్ అవ్వట్లేదు, తన తప్పు అనట్లేదు. సో నేనేమనుకుంటున్నానంటే ఏదర్ ఇతను వర్కౌట్ చేయట్లేదు, ఆమె వర్కౌట్ చేయట్లేదు, ఆ రిలేషన్షిప్ని ఇంకా పెంట చేసుకుంటున్నారు అనిపిస్తుంది నాకైతే. వాళ్ళిద్దరికిద్దరు మాట్లాడుకొని వాళ్ళిద్దరికి కుదరకపోతే అప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి, కానీ దాన్ని వేరే వాళ్ళకి చెప్పుకుంటే వీళ్ళ పరువే పోతుంది. ఇప్పుడు లెట్సే ఈ అమ్మాయి డివోర్స్ తీసుకుంది అనుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పోయేది ఈ అమ్మాయి పరువు ఆ అబ్బాయి పరువే కదా, వాళ్ళ లైఫే కదా. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నది వేరండి, మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి ఎఫెక్ట్ చేసేది ఆ పెంట దరిద్రంగా ఉంటుంది. ఆ మనిషి మంచోడైతే పర్లా, సో ఆ పెంటే ఎక్కువైపోతుంది రిలేషన్షిప్స్ అంటున్నాను. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అండి, మన ఇద్దరికి ఒక చిన్నది ఏదైనా క్లాష్ వస్తే మన ఇద్దరం సాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మూడోవాడు ఎంటర్ అయ్యాడో అప్పుడే రిలేషన్షిప్ పోతుంది, ఈగోలు వచ్చేస్తాయి. సో మ్యాక్సిమం అలా అవుతుంది అంటున్నాను నేను. డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఆ సినారియోలో ఎవరిదంటారు రెస్పాన్సిబిలిటీ టు సాల్వేజ్? డెఫినెట్లీ వాళ్ళిద్దరిదే. ఇద్దరు కాదనుకోండి, ఒకరిదే అనుకుందాం అనుకోండి, ఎవరు కమ్యూనికేట్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో మాత్రం ఇట్స్ అప్ టు ద మ్యాన్, ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ డొమైన్ అండ్ ఇట్స్ ఆల్సో హిజ్ ఇంటెగ్రిటీ టు మేక్ షూర్. నా ఇట్లా చెప్పినంత మాత్రం నా అవతల పర్సన్ బాగా మొండి అనుకోండి, అంటే దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా, దే డోంట్ వాంట్ టు థింక్ అవుట్ సైడ్, ఇంకొకటి ఉంటుంది దారి అనేది కూడా ఆలోచన లేకుండా అట్లా గ్రో అప్ అయ్యారనుకోండి, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మతో అన్నీ షేర్ చేసుకోవటం ఒక అలవాటు అనుకోండి, మంచిదే, విచ్ ఇస్ గుడ్. సో ఇప్పుడు షేర్ చేసుకోకుండా మాత్రం తను ఉండదంటే ముందు ఈ మ్యాన్ గొడవలు ఆపేసేయాలి. ఇప్పుడు ఎక్కడొస్తుంది ప్రాబ్లం? హీఈస్ ఫైర్లో మీరు ఏం వేసినా అది ఫైర్ కింద మారుద్దండి. ఫైర్లో మీరు ఏం వేసినా అది ఫైర్ కింద మారుద్ది కదా. సో మీరు వేయటం ఆపేసేయాలి. విచ్ వుల్ఫ్ డూ యూ ఫీడ్? ఇక్కడ 2 వుల్ఫ్స్ ఉన్నాయి. విచ్ వుల్ఫ్ డూ యూ ఫీడ్ అనేది మీరు క్వశ్చన్. అంటే మీరు కాంప్రమైజా అనొచ్చు మీరు. యాక్చువల్గా ఇట్ ఈస్ సర్టన్ లెవెల్ ఆఫ్ కాంప్రమైజ్, బట్ చెస్ గేమ్ లాగా ఇట్ హ్యాస్ టు బీ పార్ట్ ఆఫ్ ఎ బిగర్ ప్లాన్. ఉట్టి కాంప్రమైజ్తో వదిలేస్తే హీ ఈస్ ఫినిష్డ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. తీసుకుంటారు. ఎస్, ఇంకా సో ప్లాన్ లేకుండా కాంప్రమైజ్ ఉండకూడదు. ప్లాన్ వచ్చే వరకు మాత్రం హీ హ్యాస్ టు కీప్ ఆన్ డూయింగ్ వాట్ హీఈస్ డూయింగ్. కాంప్రమైజ్ మస్ట్ బీ బ్రాట్ ఇన్ విత్ ఎ బిగర్ ప్లాన్. రిమూవ్ అవుట్ ఆఫ్ దాట్, విచ్ మీన్స్ హీ హ్యాస్ టు ఎస్కలేట్ హిస్ గేమ్. ఆంటర్ప్రెన్యూర్ అయితే ఇది, లేకపోతే ఓవర్సీస్ వెళ్ళటము, ఐ మీన్ ఇట్స్ ఎ యూజ్ కేస్, వీ కెనాట్ రియలీ సే. సో బట్ ఇలా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న టిప్స్ చెప్పండి. ఇప్పుడు నాకన్నా కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలు వచ్చి ఫినాన్షియల్గా అప్పులు పడిపోయో, లేకపోతే లెట్స్ ఒక హస్బెండ్ ఒక ఆల్కహాలిక్ అడిక్ట్ అనుకో, అమ్మాయిలతో తిరుగుతున్నాడు, ఇవన్నీ పెద్ద విషయాలు, ఆ టైంలో వదిలేసినా పర్లేదు. బట్ అలాంటి మ్యాటర్సే లేవు, ఓన్లీ ఈగోతో విడిపోతున్నారు. విడిపోవట్లేదు, ఆర్ మనుషులుగా ఉంటున్నారు, మనసులుగా విడిపోతున్నారు. ఇక్కడ పర్పస్ డ్రివెన్ అన్నారు. ఇప్పుడు సపోజ్ మనం సెకండ్ సినారీ తీసుకుందాం. ఆ ఉమెన్కి గనక హర్ ఓన్లీ పర్పస్ ఈజ్ హర్ హస్బెండ్, దెన్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ దేర్. అండ్ ఇట్స్ అప్ టు ద మ్యాన్ టు బిల్డ్ హిజ్ ఇంటెగ్రిటీ.
ఏమంటే ఇంటిగ్రిటీ బిల్డ్ చేసుకుంటూ పోతే ఐ గ్యారంటీ యూ ఆ గొడవలు తగ్గుతాయి. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు లెట్స్ సే మీ వైఫ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ టైం అండి. ఓకే. అలాంటి ఒక కేసు అనుకుందాం. తనకు ఇంకో వరల్డ్ లేదు, నా హస్బెండే నా వరల్డ్. అలాంటప్పుడు ఇంటిగ్రిటీ యూజ్ చేయడం అంటే ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంటిగ్రిటీ యూజ్ చేయటం కాదు. ఓకే, ఇంటిగ్రిటీ అనేదేమో అలాగా. ఇంటిగ్రిటీ అనేది ఒక కాన్సెప్ట్. రైట్, ఫేర్ ఎనఫ్. దానికి స్టెప్స్ ఏం తీసుకుంటాం అనేది ఇంటిగ్రిటీతో స్టెప్స్ ఎలా తీసుకోవాలి? ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎట్లా ఇంగ్లాండ్లో ఉన్నారు అనుకుందామా వాళ్ళు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండి. వైఫ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హస్బెండ్ అనుకుందాం. అంటే మా ఆయనకి, అంటే తను చాలా ప్రేమగానే మా ఆయనకి ఇది ఉండి పెట్టాలి, గుడ్ ఇంటెన్షన్స్, ఓకే, చాలా మంచి ఇంటెన్షన్స్. బట్ హస్బెండ్ కి ఏమో అంటే రెస్ట్ ఆఫ్ ద టైమ్ షీస్ గాట్ నథింగ్ టు డు. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు ఒక హస్బెండ్ గా మీరు ఎలా వర్క్ చేస్తారు దాని ఓకే, గురించి? నేనైతే మాత్రం ఐ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ బిజినెస్ వెంచర్ అండి. ఇది ఒక వెంచర్. ఇది అంటే వెంచర్స్ అంటే ఏంటండి, నథింగ్ బట్ వీఆర్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. అంతేగా, వరల్డ్లో వాల్యూ ఇస్తున్నామంటే వీఆర్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ కదా. ఇట్స్ డెఫినెట్లీ ప్రాబ్లమ్. డెఫినెట్లీ గివ్ హర్ అ పర్పస్. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఇంకా దెర్ ఇస్ నో ఈజీ వే అండి, దెర్ ఇస్ నో పిల్, దెర్ ఇస్ నో సొల్యూషన్ టు ఇట్. He has to work on giving her a purpose. This could be a spiritual purpose. Get her used to philosophy. Get her used to spirituality. Not religious. Spirituality. Volunteering. Going out. Maybe even starting a business of her own. I know it's not easy. Completely obsessed with husband and all, they will not do any of this. మీరు ఎంత ప్రొవైడ్ చేసి వీళ్ళు తీసుకెళ్ళి ఒక బొటీక్ ఓపెన్ చేసి ఒక షాప్ పెట్టించి అట్లా చేసినా అది పటాపంచల అవుద్ది, ఆ డబ్బులు పోతాయి. దెర్ ఇస్ ఓన్లీ అ సర్టన్ లిమిట్ టు వాట్ యూ కెన్ డూ. అదే, ఇప్పుడు నేను తప్పంటలేదండి. లెట్స్ సే మీకు అలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, ఆ తప్పేనండి, రిలేషన్షిప్ అది తప్పే. తప్పు అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప? ఏది ఇట్లా కంప్లీట్ డిపెండెన్స్ అని, అది నా ఉద్దేశంలో మాత్రం అబ్బాయి తప్పేనండి. అబ్బాయి తప్పు. ఇఫ్ హీ ఈస్ నాట్ వర్కింగ్ హార్డ్ టు డిటాచ్ హర్, because by detaching her he is doing her a favor. Okay, he is doing himself a favor, but more importantly ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు ఇంత కప్లింగ్లో ఇంత అటాచ్మెంట్లో హర్ట్ ఈస్ మోర్ ఫర్ హర్. హీ హ్యాస్ అదర్ థింగ్స్ టు టేక్ హిజ్ అటెన్షన్, టు టేక్ హిజ్ ఎనర్జీస్, అండ్ సో హీ విల్ కమ్ ఓన్లీ. ఇప్పుడు బగ్ ఇలాగండి, ఐసోలేటెడ్ బగ్ లాంటిది. ఈయన ఓన్లీ ఇంటర్ఫేస్ చేసినప్పుడే గొడవ, మిగతా టైంలో ఈమెకు అట్లాగా దిస్ ఈజ్ అ 24 థింగ్. సో ఇంటర్ఫేస్ చేసినప్పుడు గొడవ, అయిపోయిన తర్వాత గొడవ గురించి ఆలోచన, మళ్ళా ఇంటర్ఫేస్ అవబోతున్నాం అనే ముందు ప్రీ థాట్. మీకు అర్థమైందని అనేది ఇది ఇట్లా. ఇతనికి అట్లా కాదు, గొడవ అయిపోయిన తర్వాత కాసేపు ఆలోచిస్తాడేమో, మేబీ బిజినెస్ థింగ్స్ ఉన్నాయి. సో ఇట్స్ ద మ్యాన్స్ ఫాల్ట్. అంటే మ్యాక్సిమం మన ఇండియాలో చూస్తే మ్యాక్సిమం అలాగే ఉంటారు. ఎందుకంటే అందరూ ఉమెన్ హోమ్ మేకర్స్ ఉంటారు. వాళ్ళకున్న నావిగేషన్స్ ఏంటంటే ఇలా టైం వేస్ట్ నేను అనుకోవట్లేదు, బట్ నా ఒపీనియన్లో టైం వేస్ట్ అంటే బిగ్ బాస్లు చూడడం, దానిలో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సీరియల్స్ చూడడం. పల్కి శర్మ తెలుసు కదా మీకు, న్యూస్ రీడర్. ఆవిడ చెప్తారనమాట, ఇప్పుడు నేను న్యూస్ రీడర్ని, నేను న్యూస్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, అందులో ఉమెన్ ఎంత పర్సెంట్ చూస్తారనుకుంటున్నారు న్యూస్? నేను వెళ్ళదు యూఎస్లో అయితే లాట్ ఆఫ్ విమెన్, ఇండియాలో ఇట్స్ మెన్. ఐ థింక్ అరౌండ్ 10 or 12% చెప్పిందండి తను. ఉమెన్ చూసేది. వాళ్ళు చూసే కంటెంట్ కూడా అంటే ఈ బిగ్ బాస్లు, సీరియల్స్, వాళ్ళ కంటెంట్ కూడా అలాగే ఉంది. వాళ్ళ మైండ్ సెట్ ఎక్కువ ఎమోషనల్గా ఉన్నదనమాట. ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తున్నాం మనం, ఉమెన్ నాకు తెలిసి ఒక 10-15% చూస్తారు. అలాగే మీరు ఒక బ్లాగ్ పెట్టండి, నేను ప్రెగ్నెంట్ అయ్యానని పెట్టండి, అందులో 90% ఉమెన్ అది చూస్తారు. ఎందుకంటే అది తప్పని, ఎస్పెషల్లీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను నేను పెడితే భయంకరంగా వెళ్తుంది అది. ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్స్ లైక్ వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుందేమో, అంటే వాళ్ళకి అది ఇష్టమేమో. ఇష్టం కాదండి, మనకి బయోలాజికల్గా, కల్చరల్గా, హిస్టారికల్గా అట్లా వచ్చింది. దే వర్ నాట్ అలౌడ్ టు టేక్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. మీరు ఇది చూసారా, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు. అంటే మన ఆలోచన విధానం అస్సలు పొంతనే ఉండదు. వాళ్ళ ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. అండ్ మనకన్నా బెస్ట్ థింకర్స్ వాళ్ళు. చెప్పాలంటే ఫస్ట్ మీకు చెప్పింది నేను, కంపాటబిలిటీ ఉండదండి అని. కొంతమందికి ఉంటుంది అంటారు మీరు, అసలు ఎవరికి ఉండదు. మ్యాన్ ఉమెన్కి ఎవరికి ఉండదండి. కాంప్రమైజ్ ఉంటుంది కానీ కంపాటబిలిటీ ఉండదు. మా కంపాటబిలిటీ ఉంది అంటే వాళ్ళలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి, అంటే వీళ్ళకి ఇష్టం కాబట్టి నేను కూడా సైఫై వాచ్ చేస్తా, అప్పుడు ఇద్దరు వాచ్ చేసి హ్యాపీగానే ఉంటారు. కానీ ఎంత హ్యాపీనెస్, దే ఆర్ నాట్ ఈక్వల్ హ్యాపీ. ఈయనకి 100 హ్యాపీ, ఆమెకి 30% హ్యాపీ. యూ అండర్స్టాండ్? లేకపోతే ఈయనకి ఇష్టం లేకపోయినా ఈమెతో పాటు షాపింగో లేకపోతే ఏదో గార్డెన్స్కో పార్క్కో వెళ్తున్నాడు అనుకోండి,
He's not into it, but he's doing it. So there is no compatibility. There cannot be compatibility. You cannot try for compatibility. మీరు ట్రై చేస్తున్నారంటే you are just making yourself miserable. Don't ever try for compatibility. Just make sure that there are some rules, some understanding, opening up. Men only చేయగలరు ఏంటంటే they can integrate themselves and do your own reading, develop yourself, journaling, write your thoughts so that you become better. As you become better, your energy affects your partner, your wife. Exactly. And she will start to see that difference. And for her to say those things will start to diminish. For her, వెళ్ళి మీ గురించి అమ్మకి చెప్పాలన్నా కూడా అంటే మీరు చెయ్యాలి వర్క్. అదే ఫస్ట్ తనకి టైం ఉండాలి కదా చేయటానికి. చెప్పాలన్నా అంటే మాట్లాడుకోవాలన్నా ఫస్ట్ టైం ఉండాలి కదా. టైం అంటే ఎక్కువ మీరు మీద వర్క్ చేస్తే మాత్రం మీరు డెవలప్ చేసుకుని మెన్ చేసుకున్న తర్వాత కూడా ఆడవాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తానంటే దెన్ ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. అక్కడ వరకు మాత్రం ఇట్ ఈస్ ద మెన్స్ సో men ప్రాబ్లం. అనేది ఖచ్చితంగా యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ అండి. విమెన్ కోసమే కాదు అసలు, ఇట్స్ నాట్ వాళ్ళ తప్పు కాదు అది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఉమెన్కి అంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఆ స్ట్రెంగ్త్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. మేబీ అలా సొసైటీ స్ట్రెంగ్త్ అంటే ఏ స్ట్రెంగ్త్ అంటారు మీరు? మీరు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు ఏది చేసినా సరే, ఇప్పుడు లెట్స్ ఒక ఫినాన్షియల్ డెసిషన్ అయినా ఏదైనా సరే మీరు ఉమెన్కి చెప్పండి, వాళ్ళు ఒక సర్టన్ వేలో మనల్ని గైడ్ చేస్తారు. బట్ నాకు అక్కడ అర్థం కానిది ఏంటంటే అంత స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కువ వాళ్ళు కన్జ్యూమ్ చేసే కంటెంట్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. నేను అనేది ఏంటంటే అది తక్కువ చేసినట్టు కాదు, ఎమోషనల్ సైడ్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఎమోషనల్ అండ్ ఆల్సో ఆనెస్ట్గా చెప్పనా, లేజీ కంటెంట్. ఎగ్జాక్ట్లీ. సో they don't have to think through it. They don't want to think through it because they feel వాళ్ళు ఫీల్ అవుతుంది ఏంటంటే మేము ఆల్రెడీ స్ట్రగ్లింగ్, పని చేస్తున్నాం, వంటగదిలో పని, పిల్లల్ని చూసుకుంటున్నాము, సో రిలాక్సేషన్ ఇంత చేసి నేను ఇక్కడికి వచ్చి క్వాంటమ్ ఫిజిక్స్లో ఈ ఎలక్ట్రాన్ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, ఈ ఎంటాంగిల్మెంట్ ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్ ఎందుకు ఇంత ఉంది, లేకపోతే ట్రంప్ ఇప్పుడు అతను ఈ టారిఫ్స్ వల్ల డబ్బులు దొబ్బుతున్నాడా లేదా, ఇట్లాంటి ఆలోచించడం ఇష్టం లేదు. ఐ డోంట్ బ్లేమ్ దెమ్, బట్ ఐ థింక్ మెన్ హ్యాస్ టు ఎంకరేజ్ దెమ్ టు సే లిసన్, కొంచెం ఫిజిక్స్ గురించి తెలుసుకో, లేకపోతే ఫిలాసఫీ, ఓల్డ్ ఫిలాసఫీస్, పాలిటిక్స్ అవసరం లేదులేండి, అసలు మెన్కే అవసరం లేదు. టు బి ఆనెస్ట్ అదొక టాపిక్ మనం మాట్లాడాలి. కంప్లీట్ బాయ్కాట్ పాలిటిక్స్, వాక్ అవే ఫ్రమ్ బుల్షిట్ అనేది మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. అంటే పాలిటిక్స్ అని కాదు, న్యూస్ గురించి నేను చెప్తుంటే అంటే న్యూస్ ఇస్ బుల్షిట్ అండి. న్యూస్ ఇస్ నథింగ్ బట్ పాలిటిక్స్. న్యూస్ ఇస్ అ మ్యానిపులేషన్. వాట్ ఎవర్ యూ వాచ్ ఇన్ ద న్యూస్ అండి, ఇట్ ఈస్ ఎజెండా డ్రివెన్. మీరు ఏదైనా వాచ్ చేయండి, బుల్ షిట్. ఇట్ ఈస్ టు టేక్ యువర్ ఎనర్జీ, యువర్ ఎఫర్ట్ అండ్ యువర్ మనీ. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో బేసికల్గా మీరు చెప్పేది ఏంటంటే ఇంటెగ్రిటీ ఉంటే మీరు ఏ రిలేషన్షిప్నైనా కాపాడుకుంటారు. ఇంటెగ్రిటీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ సే మా ఆవిడ్ని ఈ రోజు నేను మూవీకి తీసుకెళ్తా అంటే ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మూవీకి తీసుకెళ్ళి తను హ్యాపీ చేయాలి, తనకు కొంచెం టైం ఇవ్వాలి. ఇలా అంటే అనుకోవచ్చు. ఒకటండి, ఇప్పుడు మూవీ తీసుకెళ్తారని తీసుకెళ్ళకపోతే అది గొడవ అవ్వాల్సిందే. అది మరి అక్కడ దాన్ని మీ ఇంటి అసలు దగ్గర వాడిని లేనట్టే కాపాడకూడదు వాడిని. ఎందుకంటే కనీసం మూవీకి చెప్పి తీసుకెళ్ళకపోతే ఈయన బిజినెస్ ఏం రన్ చేస్తాడు రేపు, Exactly. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏం చేస్తాడు, ఇంకోళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తాడు. అసలు ఇంటిగ్రిటీ కాదు కదా, బోన్సే లేవు అని అక్కడ అర్థం. అదే నేను అంటుంది మెన్కి, అది ఈ అబద్ధాలు చెప్పటం. సో ఫ్రస్ట్రేటెడ్ విత్ హౌ మెన్ ఆర్ మూవింగ్. దే ఆర్ లైక్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకటి జరిగిందండి. ఇప్పుడు లెట్సే ఒక మాట ఇచ్చాను నేను, అది తర్వాత నేను ఆలోచిస్తే అయ్యో అనవసరంగా ఇచ్చాను, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి. లెట్సే ఒక ఫ్యామిలీ మమ్మల్ని ఇంటికి పిలిచారండి, వెన్స్డే మా ఇంటికి భోజనాలకు రండి అని పిలిచారు. వాళ్ళకి మళ్ళీ ఏదో అనిపించింది, అయ్యో అనవసరంగా పిలిచేసాము, అప్పుడు ఏం వండాలి అని అనిపించి ఉంటుంది. మా అబ్బాయికి బాగాలేదండి. చైతన్య, డోంట్ గెట్ మీ రాంగ్, నేను సత్య హరిశ్చంద్రుడి పాత్రలో వాక్ చేయమంటలేదు. రైట్. ఆ సత్యహరిశ్చంద్రుడికి ఏమైంది, బెగ్గరయ్యాడు ఏదో అయ్యాడు ఆయన, సంథింగ్ అయ్యాడు. నో నాట్ ఎట్ ఆల్. ఐఎమ్ ఎ వెరీ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్. నాది క్యాపిటలిజం, బిజినెస్ ఓరియంటెడ్, నాట్ చారిటీ. సో ఇక్కడ మాట ఇచ్చాను కదా అని చెయ్యాలి, నేను మాట మీదే నేను నిలబడతాను, అది కాదు అక్కడ. బట్ మాట ఇవ్వకూడదు కదా, అప్పుడు మీకు వాల్యూ లేనట్టే కదా, మీ మాటకి మీరు కట్టుబడి, అది మీరు మీ ఇంటిగ్రిటీ పోయినట్టే. మీ ఇంటిగ్రిటీ స్ట్రెంగ్తన్ చేసుకుంటే మాత్రం మీరు మాట ఇవ్వరు, ముందే చెప్పేస్తారు. అసలు మీరు ముందే చెప్పేస్తారు, ఏదైనా మీరు ముందే అవాయిడెన్స్లో ఉంటారు. అది ఇంకోటి చూసే వాళ్ళకి ఏంట్రా బాబు అనుకుంటారు, కానీ దట్ ఈస్ ద బెస్ట్ వే. ముందే అసలు మీరు నెక్స్ట్ సాటర్డే ఏం చేస్తున్నారండి, ఐ థింక్ ఐఎమ్ ఆన్ ఎ కాల్ అండ్ దట్స్ ఓకే. లయింగ్, దట్ కైండ్ ఆఫ్ దోస్ ఆర్ వైట్ లైస్. ఏమండి లైస్ అంటే నేను అనేది ఇట్లాంటివి కాదు,
ఇది మీరు లైఫ్లో సిచ్యువేషన్స్ డీల్ చేయడానికి నువ్వు చెప్పాలి. ఈవెన్ వైఫ్తో అయినా పిల్లలతో అయినా ఏదని చెబుతున్నా. ఇట్లా అది కాదు. ఫండమెంటల్ లైస్ టు యువర్ సెల్ఫ్ that yes, I'm happy, yes, I'm successful, yes, my wife loves me or my husband loves me, yes, my children love me. ఇట్లాంటి ఫండమెంటల్ ట్రూత్స్ ఉన్నాయి. ఈ లైఫ్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్ by paying heavy EMIs, getting a fancy car, getting a fancy house, going on luxury trips, by going into debt. People are lying to themselves that they are rich, they are wealthy. They're not. Faking rich. They are bloody, at the bottom of the pile. రైట్. ఓకే, ఐ హోప్ ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. దట్ వాజ్ అ గ్రేట్ చాట్ విత్ మ్యాష్ గారు. మేము ముందే చెప్పాం కదండి, ఇందులో యాజ్ అథెంటిక్ యాజ్ పాసిబుల్ మేము మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాం. ఎక్కడ మా వల్నరబిలిటీస్ మేము హైడ్ చేసుకోవడానికి కానీ, హైడ్ చేసుకుంటే ఇంకెందుకంటే మేము ఇట్ విల్ బీ అగైన్ ఎ ఫేక్ షో. సో అది కాకుండా సాధ్యమైనంత వరకు మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని మేము ఎలా కన్వర్స్ చేసుకుంటున్నాం అన్నది మాత్రమే ఈ పాడ్కాస్ట్లో చూస్తాం. ఇది ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ కాదు, ఇది ఒక జ్ఞానాన్ని మీకేదో ఇస్తున్నామని కాదు. ఇది జస్ట్ మీరు రిలేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.